హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కవిత కన్నకలలు. ఇంక ఇది కీర్తిక రాణి ఓణీల ఫంక్షన్ అండి. సంధ్య వాళ్ళ అమ్మాయి అంటే నల్లమాటి వారి ఓణీల వేడుక. ఇంకా మేము ఫస్ట్ అయితే కళ్యాణ మండపానికి అయితే వచ్చేసాం అనమాట. పొద్దునని అంటే నేను 8:30 అలా వచ్చాను. ఆ టైంకి అయితే నేను నైట్ అయితే అక్కడ ఉండిపోదాం అనుకున్నాము. అంతకుముందు రోజు అయితే హల్దీ ఫంక్షన్ అయితే అక్కడే కళ్యాణ మండపంలో జరిగిందనమాట. అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను, షార్ట్ వీడియో పెట్టాను. ఇదైతే ఫుల్ వీడియో అనమాట. ఒక 30 minutes అయితే అలా ఉన్నట్టుంది వీడియో అయితేని. ఇంకా అప్పుడు పొద్దున్నే కదా మేము వెళ్ళింది. నేను ఏంటంటే ప్రేయర్ కోసం అని ఆ రోజు 1st తారీఖు ప్రేయర్కి వెళ్దామన్నట్టుగా ఇక్కడ కనిపించి వెళ్దామని వచ్చాను. కానీ నేను ఇంక ఇక్కడ బుక్ అయిపోయానమాట. కెమెరామెన్ కదా పిల్ల మా అమ్మ తక్కువ అనమాట. అంటే పెళ్లి కూతురికి చిన్నమ్మమ్మ, అదే ఫంక్షన్ చేసే అమ్మాయికి చిన్నమ్మమ్మ. ఇంకా వాళ్ళ అక్కగారు మనవరాలు అనమాట ఓణీల ఫంక్షను. ఇంకా నాకు వెళ్ళగానే టిఫిన్ అయితే పెట్టారనమాట. టిఫిన్ చేయమన్నారు. నేను ఇంకా బజ్జీ ఉప్మా అనమాట. అయితే నేను టిఫిన్ చేశాను. ఇంకా నేను టిఫిన్ చేస్తే పైకి వెళ్ళేసరికి ఇంకా రెడీ చేస్తున్నారనమాట ఇంకా అమ్మాయిని. అలాగే కొత్త పెళ్లి కూతురు అనమాట తిను శైలు. ఆల్రెడీ ఈ వీడియోలు కూడా కొన్ని పోస్ట్ చేశాను కదా ఇంతకుముందు, పెళ్లి వీడియో, సందీప్ పెళ్లి వీడియో అని. ఇంకా తను కూడా రెడీ అవుతుంది. ఇంకా ఫంక్షన్ అంటే రెడీ అవ్వడం అంటే పెద్ద టాస్క్ అనమాట అందరికీ. ఇంకా వీడు మేము పాట పట్టేస్తూ ఉంటాం వాడిని. ఇంకా రెడీ అయ్యి అమ్మాయికి వచ్చిందనమాట. తిని వాళ్ళ అమ్మ సంధ్య అనమాట, ఓణీల ఫంక్షన్ వాళ్ళ అమ్మాయిది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ అయితే కొంతమంది అయితే కొన్ని అయితే వస్తూ ఉన్నాయి అనమాట పిక్స్ అయితేని. ఇంకా కీర్తికకు మావయ్య వాళ్ళ తాతగారు అన్నమాట. ఇంకా వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారు. ఇంకా మా వాళ్ళందరూ అయితే నన్ను ఇంకా ఫోటోగ్రాఫర్ కింద, ఎందుకు వీడియోగ్రాఫర్కి బోళ్ళు లక్షలు ఇవ్వాల్సి వస్తుంది, నీకేమేం కెమెరా కొనిస్తాము, ఫ్రీగా ఎలాగా తీస్తున్నావు కాబట్టి ఇంకా నిన్నే పిలుస్తామన్నమాట. ఊళ్ళో ఏ ఫంక్షన్ జరిగినా నువ్వే దిగాని, నువ్వే వద్దిగాని అని అయితే డిసైడ్ అయిపోయారనమాట మా వాళ్ళందరూ. ఇక్కడ నుంచి పల్లంట్లో కెమెరామెన్, ఫోటోగ్రాఫర్ మనమే అన్నమాట. అందరూ ముందుగా బుకింగ్ చేసుకోండి. ఇంకా ఈవిని గిఫ్ట్ చూపించమ్మా వీడియో చేస్తానంటే, నువ్వు నన్ను చూపించావంటే కుదరదు, గిఫ్ట్నే తీయ అన్నది వీడియో అయితే. ఇంకా అందుకని గిఫ్ట్నే తీస్తున్నాను అనమాట. అయితే ఇవి రైస్ గిన్నె ఉంచుకొని వస్తాయి కదా ఆ మోడల్ అనమాట. గిఫ్ట్ కూడా నేను తర్వాత వీడియోలో పెడతాను అనమాట, నెక్స్ట్ వీడియోలోను. పైన ఇడ్లీ పాత్రలు బొమ్మ ఇచ్చారు కానీ అది కాదు. ఇంకా వరలక్ష్మికి అయితే నవ్వుతుంది, తీస్తే నీకు ఏమైంది, పెడితే ఏమైంది, అందులోనూ అంత మంచిగానే ఉంది కదా అని నవ్వుతుంది అనమాట. ఇంకా మా చిన్నారత్తయ్య నేను ఇంకా పొద్దున్నైతే వచ్చాము ప్రేయర్కి వెళ్దామనేసి. అయితే మా నిర్మలకి అయితే కుదరదు అనమాట. నువ్వు రోజు పక్కవాట ప్రార్థనకి వెళ్తున్నావు, ఈ ఫంక్షన్ ఇప్పుడే వస్తుంది, మాకు మళ్ళీ రాదు, నువ్వు కుదరదండి. ఇంకా సరే అని, అందులో వీడియోగ్రాఫర్ కాబట్టి మనం ఆగిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే చాలామంది అయితే దూరంగా ఉంటారు కదా వాళ్ళ పిల్లలు కూడా. అంటే వాళ్ళు తీసినా కానీ కెమెరామాన్ అప్పటికప్పుడు ఎవరు, వాళ్ళకేమో ఏం జరుగుతుందో చూడాలని ఆసక్తి, ఆతృత కూడా ఉంటుంది కాబట్టి ఇంకా నేనైతే ఎప్పుడెప్పుడు ఫొటోస్ వీడియోస్ తీసి వాళ్ళకి పెడుతున్న చాలామంది చూస్తున్నారనమాట. ఇంకా వాళ్ళకి అదొక ఆనందం కదా. ఇంకా నేను ఫొటోస్ వీడియోస్ తీస్తున్నాను యూట్యూబ్లో పెట్టుకోవడానికి ఉంటే అని. ఇంకా చాలామంది తెలియక ఫొటోస్ తీస్తున్నాను అనుకొని వాళ్ళ నెంబర్లు అందరూ ఇచ్చి నాకు నా ఫోటో సెండ్ చేయండి, నా ఫోటో సెండ్ చేయమని వాళ్ళ నెంబర్లు అయితే నాకు ఇస్తున్నారనమాట. మందికి నేనైతే ఫొటోస్ అయితే తీయను అనమాట, ఎక్కువ వీడియోస్ తీస్తాను యూట్యూబ్లో పెట్టుకోవడానికి అనేసి నేను చేస్తున్నాను. ఫొటోస్ అయితే తీయను. ఇంకా కావాలని కొంతమంది ఎవరైనా ఫొటోస్ తీసి పెట్టాను అంటే ఇంకా మేము తీస్తాం తప్ప ఎక్కువ కెమెరా ఆన్లో ఉంటుంది అనమాట. ఇంకా చాలామంది అలా అడుగుతుంటే నాకు నవ్వు వస్తుంది. ఏంటో ఫొటోస్ అంటే అంత ఆనందం అనమాట, అంత ఇదిగా అనిపిస్తుంది. మనం రోజు చూసుకునే మోకాలు అయినా రోజు మన చేతిలో ఫోన్ ఉన్నా తీసుకుంటానే ఉన్నా. ఎక్కడికైనా వెళ్ళా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ అంటే మరి సంతోషం అనిపిస్తుంది అనమాట.
ఇంకా పొద్దున్నే మూల పెద్దగా ఎవరైతే రాలేదన్నమాట. ఇంకా ఫంక్షన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇంకా వేరే ఫంక్షన్ ఉన్నట్టుంది. ఇంకా తెలుగుదేశం పార్టీ ఇంకా చిన్నబాబు గారు సుధారాణి గారు వాళ్ళు వచ్చి ఇంకా అక్షంతలు వేసి అయితే వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా చాలామంది అయితే ఇంకా టైం అయితే పెద్ద అవ్వలేదు. ఇంకా అందరూ వచ్చే టైం అయితే అవుతుందన్నమాట. ఇంకా మా వాళ్ళందరూ అక్క నువ్వు పలంట్లోనే పుట్టావా, ఎనర్జీ నీకు ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నారనమాట. ఇంక అమ్మాయికి తాతలు అనమాట. వాళ్ళ అమ్మమ్మ కూడా తనకి లేదనమాట. ఇలాంటప్పుడు ఫంక్షన్ చేసుకున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎవరి మనుషులు లేకపోయినా వాళ్ళకి మనుషులు లేరు కదా అనేసి. కొంతమంది అయితే అలాగే అనుకుంటారనమాట. ఫంక్షన్ అవుతుంది ఇంకా మనిషి లేరు కదా అందుకు వెళ్ళాలన్న కొంతమంది అదో సానుభూతి ప్రకారంగా వెళ్ళాలి అన్న ఫంక్షన్కి వాళ్ళ అమ్మ లేదు కదా అని కొంతమంది వచ్చామని కొంతమంది అయితే అంటున్నారనమాట. ఇంకేదో రకంగా వాళ్ళు పిలుస్తారు కానీ మనకే ఒప్పదనమాట ఫంక్షన్కి వెళ్ళాలని. ఇదిలో ఏదోటి అనిపిస్తుంది. వాళ్ళు అనుకుంటారు రాకపోతే బాగోదు, మనం పిలిచారు కదా అని మనం అనేసుకుంటాం అనమాట. వాళ్ళు అనుకున్నా లేకపోయినా అలా అనుకుని కొంత కూడా వెళ్ళిపోతూ ఉంటాము. ముందు మనకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఫంక్షన్ అనేసరికి ఎంత ఒప్పుకున్నా లేకపోయినా. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఒక్కొక్కళ్ళు అయితే ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారనమాట. ఇంకా మా వాళ్ళు నీకు ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు పల్లంట్లోనే పుట్టావా అని కొంతమంది అడుగుతున్నారు. ఆ ఎనర్జీ నాకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అందరూ క్లియర్గా చెప్తానమాట. ఇంకా నేను మా చిన్నారత్తయ్య కూడా మేము ఇప్పుడు ఫొటోస్ అది దిగి ఇంకా మా పెద్దక్క కూడా నవ్వుతుంది అనమాట. ఏమేమి నువ్వు వీడియోస్ తీయడం వల్ల మేము అన్నీ చూస్తున్నాము. ఎందుకంటే సొంత ఊర్లో ఉన్న ప్రేమ ఉంటుంది కదా ఎవరికైనా. ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం ఫంక్షన్ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరు ఎలా ఉన్నారన్నది ఎవరికైనా నాకైనా ఎక్కడన్నా వేరే వాళ్ళు పెడితే ఓహో ఇలా ఉందని అనిపిస్తుంది కదా, మనసుకు ఒక ఆనందం సంతోషం కలిగింది. అలా చూడాలి అని అనమాట. అందుకే చాలామంది అంటారు నీ వాట్సాప్ తీసుకున్నది నీ ఫోన్ నీతో అవసరం ఉంది కాదు, నీ ఫోన్లో స్టేటస్లు చూడడం కోసమే మీ నెంబర్లు తీసుకున్నాము అని చాలామంది అయితే అంటున్నారనమాట. అవి చూడడం కోసం నువ్వు అన్నీ ప్రతిదీ పెడతావు కదా, మేము కూడా చూస్తున్నాం, చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందని అంటుంది. వల్ల ఇంకా నేను కూడా వాళ్ళ కోసం కొంచెం శ్రమే అయినా కొంచెం పెడుతున్నాను అనమాట. నాకు కూడా సంతోషంగా ఉండబట్టి నేను కూడా పెడుతున్నాను. లేదా వాళ్ళు అడిగారని నేను కూడా పెట్టను. ఇంకా వాళ్ళు ఆడపడుచు పెళ్లి కూతురికి అది కీర్తికకు మేనత్త అనమాట, మేనమామ. ఇంకా మా నిర్మలక్క ఇంక ఫంక్షన్ ఆడవడంతా మా నిర్మలక్కది నాదేనమాట అక్కడ. ఇంకా కీర్తిక ఓణీల ఫంక్షన్ అయితే బుధవారం జరిగింది అనమాట, 1వ తారీఖుని. నేను ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు శనివారం అనమాట. ఇంకా తన ఓణీల ఫంక్షన్ అయినా నాకు అలవాట్ల పొరపాట్ల వచ్చేస్తుంది అనమాట పెళ్లి కూతురు అనేసి. తన పేరు కీర్తిక. ఇంక ఈ ఫంక్షన్ జరిగి వాళ్ళకి 4 రోజులు అయిందనమాట.
ఇంకా ఈ వీడియో అయితే 30 నిమిషాలు అయితే ఉంటుందన్నమాట. ఇంక మొత్తం అంతా వాయిస్ ఓవర్ ఇస్తే బాగోదు కానీ అక్కడక్కడ మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. ఇంక ఇక్కడైతే చదివింపుల కార్యక్రమం అనమాట. ఇంకా పాపం నేనే సన్నము బక్కగా ఉంటానంటే పాపం నాకన్నా సన్నగా ఉండని దానికైతే కూర్చోడానికి కూడా ఓపిక లేనట్టుగా అనిపించింది పాపము బాగాను. ఇంకా అలసిపోయింది. ఇంకా తినైతే వాళ్ళ నాన్నమ్మ గారు అనమాట. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఇది సంధ్య వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకే అమ్మాయి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంకా సంధ్య వాళ్ళమ్మ రాణి అక్క మా అమ్మ ఫ్రెండ్స్ అనమాట. ఇంకిద్దరు పని చేసి కలిపి అలా చేసుకునేవారు. రాణి అక్క కూడా అందరికీ హెల్ప్ చేసేది అనమాట. పని అయినాను అందు గురించి ఇంకా నేను కూడా అలా ఉండిపోయాను. ఇంకా నేనైతే కెమెరామెన్ కూడా అంతా కవర్ చేశారో లేదో తెలియదు కానీ నేను 90% అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. మిగిలిన 20% ఎందుకు కవర్ చేయలేకపోయానంటే గిఫ్ట్ల దగ్గర అయితే ఉండవలసి వచ్చింది. అక్కడ ఉండటం వల్ల ఇంకా 10% అయితే నేను కవర్ చేయలేదనమాట. మిగిలిన 90% అయితే కవర్ చేశాను. అందుకే ఫోన్ కూడా బాగా ఫుల్ అయిపోయిందనమాట మెమొరీ అంతాను. ఇంకా చాలా మీకు అందరికీ తెలిసిన ఫేస్‌లే అనమాట. ఎందుకంటే ప్రతి ఫంక్షన్‌లో ఇంకా అందరూ ఒకే ఊరు కాబట్టి ఇంకో ఫంక్షన్‌లో కూడా రిలేటివ్స్ అక్కడక్కడ ఉంటారు కాబట్టి అందరూ ఇంకా ఒకటే కాబట్టి ఇంకా చాలా తెలిసిన ఫేస్‌లే ఉంటాయి మీకు అందరికీని. ఇంకా మా నిర్మలక్క సంధ్య అనంతక్క వాళ్ళందరూ అయితే ఫ్యామిలీ ఫోటో అయితే దిగారనమాట. వీళ్ళందరూ ఫుల్ ఫ్యామిలీ. ఇంకా ఇందులో మా శ్రావణి మిస్ అయింది. అలాగే అనంతక్క వాళ్ళ కొడుకు వాళ్ళైతే మిస్ అయ్యారనమాట.
టేస్ట్ చేస్తున్నావా ఏం చేస్తున్నావు? యూఎస్ ఎలా ఉందో చూస్తున్నావా? పైనాపిల్ ఉందేరా? రెండేనా? పైనాపిల్ ఉందమ్మా. ఇది వాటర్ మిల్లనా? ఇంకా వీళ్ళైతే కార్తీక మేనమామ మేనత్త అన్నమాట. ఇంకా నేనైతే పైనాపిల్ జ్యూస్ అడిగాను, లేదన్నారు. నేనైతే వాటర్ మిల్లన్ జ్యూస్ అయితే 2 గ్లాసులు అయితే తాగేసాను అనమాట.
కట్ చేస్తారా? కట్ చేసేయండి. ఇంకా భోజనాల వీడియో అయితే నేను అందరినీ అయితే తీయలేదన్నమాట. మామూలుగా అనుకున్నాను నేను తినేటప్పుడు నేను క్యారేజ్ తెచ్చుకొని వీడియో షూట్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అనుకున్నది కుదరలేదు, వర్కౌట్ అవ్వలేదు అనమాట. ఇంక మా వాళ్ళగారు అనమాట, మా ఫ్రెండ్, మా తమ్ముడు ఫ్రెండ్, నా ఫ్రెండ్ అని ఇంకా తనైతే కూర్చున్నాడు భోజనాలకి. అయితే ఇక్కడ నాన్ వెజ్ భోజనాలని తను అయితే లేపేశారనమాట.
ఇంకా ఈ వీడియోలో అయితే కొత్త ఫేస్లు కూడా కనపడతాయి అనమాట. ఇంకా చింటూ తిను రాధక్క వాళ్ళు అనమాట. ఎందుకంటే వీళ్ళు దూరంగా ఉంటారు కాబట్టి హైదరాబాద్లోనే ఉంటారు. ఈ 2 ఫంక్షన్లు కలిసి వస్తాం వల్ల ముందు రోజు వీళ్ళ ఫంక్షన్, తర్వాత రోజు పెళ్ళి ఉంది కాబట్టి ఇంకా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లు 2 కలిసి వచ్చి రావడం వల్ల ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడం అయితే జరిగిందనమాట. ఇంకా ఈ రెడ్ సారీ అయితే చింటూ అన్నాను కదా, తన అయితే చిన్నప్పుడు బాగా ఎత్తుకొని మోసేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు అంటే నాకు పిల్లలు ఎత్తుకోవడం, ఆడించడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళ కోసం దెబ్బలాట్లు కూడా అయ్యి పిల్లల్ని ఎత్తుకోవడంలో ఇంకెవరన్నా నాకు ఆపోజిట్ కొట్టేవంటే ఇంకా వాళ్ళతో కూడా ఫైటింగ్ చేసేదాన్ని అనమాట. ఇంకా నేనే ఎత్తుకోవాలి, నేనే పెంచాలి, నా దగ్గర ఉండాలి పిల్లలు అన్నట్టుగా ఉండేదాన్ని. అయిపోయింది, ఏముంది చూడలేదా? పెరుగని చెప్పండి, పెరుగా అంతే మరి. డిఫరెంట్గా ఉంటుంది. మీరు తినలేదా? ఏం తినలేదు, ఖాళీయా? ఈసారి ఇంక భోజనాలు తినేటప్పుడు ఎవరో ఒకరిని బుక్ చేసి ఎవరో ఒకరిని వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంకా మా 19 నాడు కూడా వైజాగ్ వెళ్ళిపోవడానికి మా 19 రెడీ అయింది. ఇంకా అందరూ ఎక్కడాళ్ళు అక్కడైతే ఫంక్షన్ అయితే అయిపోయిందనమాట. ఇంకా చాలా మట్టుకైతే భోజనాలు అయిపోయి వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారనమాట. ఇంకా స్టాపింగ్లో బయటకు వచ్చేసి ఇంకెవరు వాళ్ళ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు వెళ్ళిపోవడానికి. ఇంకా కిత్కా ఫంక్షన్ అయితే ఇలా చాలా చాలా బాగా జరిగిందనమాట. థ్యాంక్ యూ.